ఓం శాంతి. నవంబర్ 20వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మన్మనాభవ అనే వశీకరణ మంత్రము ద్వారానే మీరు మాయపై విజయాన్ని పొందగలరు. ఈ మంత్రాన్నే అందరికీ స్మృతి ఇప్పించండి. ప్రశ్న: ఈ అనంతమైన డ్రామాలో అందరికంటే శక్తిశాలి నౌకర్లు ఎవరెవరు, ఎలా? జవాబు: ఈ పాత ప్రపంచాన్ని శుభ్రం చేసే అందరికంటే శక్తిశాలి నౌకర్లు ప్రకృతి ప్రకోపాలు. భూమి కంపిస్తుంది, తుఫానులు, వరదలు వస్తాయి, శుభ్రమైపోతుంది. దీని కొరకు భగవంతుడు ఎవ్వరికీ ఆదేశం ఇవ్వరు. తండ్రి పిల్లలను ఎలా వినాశనం చేస్తారు? ఇది డ్రామాలోని పాత్ర. రావణుని రాజ్యము కదా. వీటిని భగవంతుని ప్రకోపాలని అనరు. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు మన్మనాభవ, శివబాబా మన్మనాభవ అని పిల్లలు తండ్రికి చెప్పలేరు. వాస్తవంలో పిల్లలైన మీరు పరస్పరములో కూర్చొని చర్చించుకుంటారు, సలహాలనిచ్చుకుంటారు. కానీ ముఖ్యమైన మహామంత్రాన్ని తండ్రే ఇస్తారు. గురువులు మంత్రాన్నిస్తారు. ఈ ఆచారము ఎక్కడి నుండి వచ్చింది? ఈ తండ్రి ఎవరైతే నూతన సృష్టిని రచించేవారో వారే మన్మనాభవ మంత్రాన్ని మొట్టమొదట ఇస్తారు. దీని పేరే వశీకరణ మంత్రము, అనగా మాయపై విజయము పొందే మంత్రము. ఇది మనసులో జపించుకునే అవసరం లేదు. దీనిని అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి అర్థసహితంగా తెలియజేస్తున్నారు. భలే, ఈ మంత్రము గీతలో ఉన్నా ఎవ్వరికీ అర్థము తెలీదు. ఇది గీతా అధ్యాయము కూడా, కానీ కేవలం పేరును మార్చేశారు. భక్తి మార్గంలో ఎంతో పెద్ద పెద్ద పుస్తకాలు మొదలైనవి తయారవుతాయి. వాస్తవానికి దీనిని పిల్లలకు తండ్రి కూర్చొని మౌఖికంగా నోటితో అర్థం చేయిస్తారు. తండ్రి ఆత్మలో జ్ఞానముంది. పిల్లలలో కూడా ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. సహజంగా అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేశారు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉన్నప్పుడు ఇతర ఏ ఖండాలు ఉండేవి కావని మీకు తెలుసు. తర్వాత ఈ ఖండాలన్నీ ఏర్పడ్డాయి. కావున వాటి చిత్రాలు కూడా ఒకవైపు ఉంచాలి. మీరు చూపించే భారతదేశంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఉండవు. ఇది బాబా ప్లాన్. పాపం వారైతే చాలా చింతిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా సరైనదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని కూడా రాయబడింది. దేనిని? నూతన ప్రపంచాన్ని. యమునా నది తీరంలో రాజధాని ఉంటుంది. అక్కడ ఒకే ఒక ధర్మం ఉంటుంది. వృక్షము చాలా చిన్నది. ఈ వృక్షము గురించిన జ్ఞానము కూడా తండ్రే ఇస్తారు. చక్రజ్ఞానాన్ని ఇస్తారు. సత్యయుగములో ఒకే భాష ఉంటుంది. ఇతర భాషలేవీ ఉండవు. ఒకే భారతదేశము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేదని మీరు రుజువు చేయగలరు. స్వర్గములో సుఖశాంతులుండేవి. దుఃఖానికి నామరూపాలే ఉండేవి కాదు.
ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము అన్నీ ఉండేవి. పవిత్రంగా ఉండుట వలన నూతన భారతదేశంలో ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే పవిత్రత ఉండేది. పవిత్రంగా ఉండుట వలన మానవులు ఆరోగ్యంగా ఉంటారు. అపవిత్రతలో మానవుల పరిస్థితి ఏమవుతూ ఉందో చూడండి. కూర్చుని ఉండగానే హఠాత్తుగా మృత్యువు కబళిస్తుంది. యుక్త వయసు వారు కూడా మరణిస్తున్నారు. ఎంత దుఃఖము కలుగుతుంది. అక్కడ అకాల మృత్యువు ఉండదు. అక్కడ సంపూర్ణ ఆయువు ఉంటుంది. తరము పూర్తి అయ్యే వరకు అనగా వృద్ధాప్యము వరకు ఎవ్వరూ మరణించరు. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు బేహద్దు తండ్రిని స్మృతి చేయండి. వారే పతిత పావనులు, వారే సద్గతిదాత అని వారి బుద్ధిలో స్థిరపరచండి. మీరు రుజువు చేసేందుకు మ్యాప్ కూడా ఉండాలి. ఇది నేటి చిత్రము, ఇది రేపటి చిత్రమని చూపించండి. కొందరు బాగా వింటారు. దీనిని పూర్తిగా అర్థం చేయించాలి. ఈ భారతదేశము అవినాశి ఖండము. ఈ దేవీ దేవతా ధర్మము ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లేనే లేదు. ఈ లక్ష్మీనారాయణులు ఎక్కడకు వెళ్ళారో ఎవ్వరూ తెలుపలేరు. తెలిపించే శక్తి ఎవ్వరికీ లేదు. పిల్లలైన మీరు చాలా బాగా రహస్యయుక్తంగా అర్థం చేయించగలరు. ఇందులో తికమకపడే అవసరము లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు. మళ్ళీ వాటిని రిపీట్ కూడా చేయగలరు కూడా. వీరు లక్ష్మీనారాయణులు ఎక్కడకు వెళ్ళారని మీరు ఎవరినైనా అడగవచ్చు. మీ ప్రశ్న విని వారు ఆశ్చర్యచకితులవుతారు. వీరు కూడా 84 జన్మలను ఎలా తీసుకున్నారో నిశ్చయంతో తెలుపగలరు. మీ బుద్ధిలో ఉంది కదా. సత్యయుగ నూతన ప్రపంచములో మన రాజ్యము ఉండేదని మీరు వెంటనే చెప్పగలరు. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము మాత్రమే ఉండేది. ఏ ఇతర ధర్మము లేదు. అంతా కొత్తదే. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. బంగారు కూడా లెక్కలేనంత ఉంటుంది. ఎంత సహజంగా లభిస్తుందంటే దాంతో ఇటుకలు, గృహాలు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. అక్కడ అన్ని వస్తువులు బంగారువే ఉంటాయి. గనులన్నీ కొత్తవిగా ఉంటాయి కదా. అసలైనవి చాలా ఉన్నప్పుడు నకిలీవి తయారు చేయరు. ఇక్కడ నిజమనే పేరే లేదు. నకిలీ ప్రభావం చాలా ఉంది. అందుకే అసత్య మాయ, అసత్య శరీరమని అంటారు. సంపద కూడా అసత్యమైనది. అసలైనవా నకిలీవా అని తెలుసుకోలేని విధంగా వజ్రాలు, ముత్యాలు అనేక రకాలు వెలువడతాయి. సత్యమైనవా అసత్యమైనవా అని గుర్తించలేని విధంగా కనిపిస్తాయి. అక్కడైతే ఈ నకిలీ వస్తువులు మొదలైనవి ఉండవు. వినాశనమైనప్పుడు అన్నీ భూమిలో కలిసి భూస్థాపితమైపోతాయి. ఎంతో పెద్ద పెద్ద రాళ్లను, వజ్రాలు మొదలైన వాటిని భవనాలలో పొదుగుతూ ఉంటారు. అవన్నీ ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి? ఎవరు కట్ చేసి తయారు చేస్తూ ఉంటారు? భారతదేశంలో కూడా నిపుణులు చాలామంది ఉన్నారు. చాలా తెలివిగలవారుగా అవుతూ ఉంటారు. అక్కడకు కూడా ఈ తెలివిని తీసుకొస్తారు కదా. కిరీటము మొదలైనవి కేవలం వజ్రాలతోనే తయారవ్వవు. అక్కడ చాలా స్వచ్ఛమైన నాణ్యమైన వజ్రాలుంటాయి.
ఈ విద్యుత్తు, టెలిఫోను, మోటారు మొదలైనవేవీ ఇంతకు ముందు లేవు. బాబా జీవిత సమయంలోనే ఎన్ని వస్తువులు తయారయ్యాయి? ఇవన్నీ తయారై 100 సంవత్సరాలు అయ్యింది. అక్కడైతే చాలా గొప్ప నిపుణులు ఉంటారు. ఇంతవరకు నేర్చుకుంటూ ఉంటారు, నిపుణులుగా అవుతూ ఉంటారు. ఇది కూడా పిల్లలకు సాక్షాత్కారము చేయించబడుతుంది. అక్కడ హెలికాప్టర్లు కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా సతోప్రధానమైన చురుకైన బుద్ధి గలవారిగా ఉంటారు. పోను పోను మీకు అన్నీ సాక్షాత్కారమవుతూ ఉంటాయి. తమ దేశానికి సమీపంగా వచ్చినప్పుడు చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నామనే ఆంతరిక ఖుషి ఉంటుంది. ఇప్పుడు ఇల్లు వచ్చేసిందని సంతోషం ఉంటుంది. చివర్లో మీకు కూడా ఇటువంటి సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. బాబా అత్యంత ప్రియమైన వారని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు సుప్రీం ఆత్మ. వారిని అందరూ స్మృతి కూడా చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో మీరు కూడా పరమాత్మను స్మృతి చేసేవారు కదా. కానీ వారు చిన్నగా ఉంటారో పెద్దగా ఉంటారో తెలీదు. కనుక భృకుటి మధ్యలో మెరిసే విచిత్రమైన నక్షత్రమని మహిమ కూడా ఉంది. కావున తప్పకుండా బిందువు వలె ఉంటారు కదా. వారినే సుప్రీం ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు. వారిలో అన్ని విశేషతలు ఉన్నాయి. జ్ఞానసాగరులు కనుక ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు? వారు వినిపించినప్పుడే తెలుస్తుంది కదా. ఇంతకు ముందు మీకు కూడా తెలీదు. కేవలం భక్తి మాత్రమే తెలుసు. ఇది అద్భుతమని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆత్మను కూడా ఈ కళ్ళతో చూడలేము. కావున తండ్రిని కూడా మర్చిపోతాము. డ్రామాలో పాత్రే ఇలా ఉంది. ఎవరినైతే విశ్వానికి మాలికులుగా చేస్తారో వారి పేరును వేసేస్తారు. చేసిన వారి పేరు మాయం చేసేస్తారు. కృష్ణుణ్ణి త్రిలోకనాథుడని, వైకుంఠనాథుడని అనేస్తారు. అర్థమేమీ తెలీదు, కేవలం ప్రశంసిస్తారు. భక్తి మార్గంలో కూర్చొని చాలా విషయాలు వినిపించారు. భగవంతునిలో చాలా శక్తి ఉందని, వారు 1000 సూర్యుల కంటే తేజోవంతులని, అందరినీ భస్మం చేయగలరని అంటారు. ఇటువంటి విషయాలను తయారు చేశారు. నేను పిల్లలను ఎలా కాల్చివేస్తానని తండ్రి అంటున్నారు. ఇది జరగని పని. పిల్లలను తండ్రి వినాశనం చేస్తారా? చేయరు. ఇది డ్రామాలోని పాత్ర. పాత ప్రపంచము సమాప్తమవ్వాలి. పాత ప్రపంచము వినాశనమయ్యేందుకు ఈ ప్రకృతి ప్రకోపాలన్నీ నౌకర్లు, చాలా శక్తిశాలి కూలీలు. అలాగని వినాశనము చేయమని తండ్రి వాటిని ఆదేశించరు. తుఫాన్లు వస్తాయి, కరువులు వస్తాయి, ఇలా చేయమని తండ్రి చెప్తారా? ఎప్పటికీ చెప్పరు. ఈ విధంగా డ్రామాలో పాత్ర ఉంది. బాంబులు తయారు చేయమని తండ్రి చెప్పరు. ఇవన్నీ రావణుని మతమని అంటారు. ఇది తయారు చేయబడిన డ్రామా. రావణుని రాజ్యము కనుక ఆసురీ బుద్ధి తయారవుతుంది. చాలామంది మరణిస్తారు. చివరికి అంతా కాల్చేస్తారు. ఇది తయారు చేయబడిన ఆట, పునరావృతమవుతూ ఉంటుంది. అంతేగాని శంకరుడు కళ్ళు తెరిస్తే వినాశనమవుతుందని కాదు. వీటిని భగవంతుడు సృష్టించిన ఆపదలని కూడా అనరు. ఇవి ప్రకృతి సిద్ధమైనవి.
పిల్లలైన మీకిప్పుడు తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఎవరికీ దుఃఖము మొదలైనవి ఇచ్చే మాటే లేదు. తండ్రి సుఖమునిచ్చే మార్గాన్ని తెలిపేవారు. డ్రామా ప్లాన్ అనుసారము గృహము పాతదిగా అవుతూనే ఉంటుంది. మొత్తం ప్రపంచమంతా పాతదైపోయిందని తండ్రి కూడా చెప్తారు. ఇప్పుడిది సమాప్తం అవ్వాలి. పరస్పరము ఎలా కొట్లాడుకుంటున్నారో చూడండి. ఆసురీ బుద్ధి కదా. ఈశ్వరీయ బుద్ధి ఉన్నప్పుడు ఎవ్వరిని చంపే విషయము మొదలైనవేవీ ఉండవు. నేను అందరికీ తండ్రిని, అందరిపై నాకు ప్రేమ ఉందని వారు చెప్తారు. తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేసే, సర్వీస్ చేసే అనన్య పిల్లలను బాబా చూస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న సర్వీస్ చేసే పిల్లల వైపుకు తండ్రి దృష్టి వెళ్తుంది. అప్పుడప్పుడు డెహ్రాడూన్ వైపు, అప్పుడప్పుడు మీరట్ వైపు, అప్పుడప్పుడు ఢిల్లీ వైపుకు తండ్రి దృష్టి వెళుతుంది. నన్ను స్మృతి చేసే పిల్లలను నేను కూడా స్మృతి చేస్తాను. నన్ను స్మృతి చేయని వారిని కూడా స్మృతి చేస్తాను. ఎందుకంటే నేను అందరినీ తీసుకెళ్ళాలి కదా. నా ద్వారా సృష్టి చక్ర జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వారు నెంబరు వారుగా ఉన్నత పదవిని పొందుతారు. ఇవి బేహద్దు విషయాలు. ఆ ఉపాధ్యాయులు మొదలైన వారు హద్దులోని వారు. వీరు బేహద్దు టీచరు. కావున ఆంతరికంగా పిల్లలకు ఎంత ఖుషి ఉండాలి. అందరి పాత్ర ఒకే విధంగా ఉండదని తండ్రి చెప్తారు. బ్రహ్మకు ఉన్న పాత్రను అనుసరించేవారు కోటిలో కొందరే ఉన్నారు. బాబా, నేను 7 రోజుల బిడ్డను, 1 రోజు బిడ్డనని అంటారు. కనుక మీరు పిల్లి కూనలు. కావున తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. నదులను కూడా దాటుకొని వచ్చారు. బాబా రావడంతోనే జ్ఞానము ప్రారంభమయ్యింది. వారికి ఎంత మహిమ ఉంది. ఆ గీతా అధ్యాయాన్ని జన్మజన్మల నుండి మీరు ఎన్నిసార్లు చదివి ఉంటారు. ఎంత తేడా ఉందో చూడండి. ఎక్కడ కృష్ణ భగవాను వాచ, ఎక్కడ శివ పరమాత్మ ఉవాచ. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మనము సత్యఖండములో ఉండేవారమని, సుఖము చాలా చూశామని మీ బుద్ధిలో ఉంది. 3/4 వంతు భాగము సుఖాన్ని చూస్తారు. తండ్రి డ్రామాను సుఖము కొరకు తయారు చేశారు, దుఃఖము కొరకు కాదు. సుఖము తర్వాత మీకు దుఃఖము కలిగింది. యుద్ధము ఇంత త్వరగా జరగదు. మీకు చాలా సుఖము లభిస్తుంది. సుఖము సగము, దుఃఖము సగము ఉండినా అంత మజా ఉండదు. 3500 సంవత్సరాల వరకు ఏ యుద్ధము జరగదు. రోగాలు మొదలైనవి ఉండవు. ఇక్కడ చూడండి, ఒక రోగము తర్వాత మరొక రోగము వస్తూనే ఉంది. సత్యయుగములో ధాన్యము మొదలైన వాటిని తిని పాడు చేసే క్రిమికీటకాలు ఉండవు. అందువలన దాని పేరే స్వర్గము. ప్రపంచ పటము కూడా మీరు చూపించాలి. అప్పుడే అర్థం చేసుకోగలరు. అసలైన భారతదేశం ఇది అని పటము చూపిస్తూ అర్థం చేయించాలి. అప్పుడు వేరే ఏ ధర్మము ఉండేది కాదని తెలపాలి. తర్వాత క్రమంగా ధర్మస్థాపకులు వస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు ప్రపంచ చరిత్ర, భూగోళాలు తెలుసు. మీరు తప్ప మిగిలిన వారందరూ తెలియదు, మాకు తండ్రి ఎవరో తెలియదని అంటారు. వారికి నామరూప దేశకాలాలేవీ లేవని చెప్పేస్తారు. నామరూపాలు లేకపోతే దేశము కూడా ఉండదు. ఏమీ అర్థం కూడా చేసుకోరు. ఇప్పుడు తండ్రి తమ యథార్థ పరిచయాన్ని
పిల్లలైన మీకు ఇస్తున్నారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సదా అపారమైన ఖుషీలో ఉండేందుకు బేహద్దు తండ్రి వినిపించే బేహద్ విషయాలను స్మరించాలి. తండ్రిని అనుసరిస్తూ ఉండాలి. 2వ పాయింట్, సదా ఆరోగ్యంగా ఉండేందుకు పవిత్రతను ధారణ చేయాలి. పవిత్రత ద్వారానే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందాల వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి. వరదానము: సర్వప్రాప్తులను స్మృతిలో ఎమర్జ్గా ఉంచుకొని సదా సంపన్నంగా ఉండే సంతుష్ట ఆత్మాభవ. వివరణ: సంగమయుగంలో బాబ్దాదా ద్వారా ఏ ఏ ప్రాప్తులు లభించాయో వాటి స్మృతి ఎమర్జ్ రూపంలో ఉండాలి. అప్పుడు ప్రాప్తుల సంతోషము మిమ్మల్ని ఎప్పుడూ కిందకు ఆందోళనలోకి తీసుకురాదు. సదా స్థిరంగా ఉంటారు. సంపన్నత స్థిరంగా చేస్తుంది. ఆందోళన నుండి విడుదల చేస్తుంది. ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారు సదా రాజీగా, సంతోషంగా, సదా సంతుష్టంగా, తృప్తిగా ఉంటారు. సంతుష్టత అన్నిటికంటే గొప్ప ఖజానా. ఎవరి వద్ద సంతుష్టత ఉందో వారి వద్ద అన్నీ ఉంటాయి. వారు పొందుకోవాల్సిందంతా పొందుకున్నాననే పాటను పాడుతూ ఉంటారు. స్లోగన్: ప్రేమ అనే ఊయలలో కూర్చుంటే శ్రమ దానంతకదే వదిలిపోతుంది. ఓం శాంతి.